లోపల చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. అర్జుడు ఒంగోలు వాళ్ళం కాబట్టి కదా ఏడవకుండా వచ్చింది. నీ దగ్గర నుంచి రావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ వాళ్ళవి జమ్మలపాలెంలో కొలుపులు జరిగినాయండి. ఇవాళ డే 1 అన్నమాట. మొదటి రోజు సముద్ర స్నానానికి వెళ్ళారు. మేము కూడా సముద్రాన్ని చూడడానికి వెళ్తున్నాము. ఎక్కడ అనుకుంటున్నారా? మొన్నూరు బీచ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అందరికీ దగ్గరగా ఉంటుంది బీచ్. అమ్మమ్మ వాళ్ళు ఇంకా అమ్మవారికి అక్కడ పూజ చేసుకొని అందరూ అత్త మామ అందరూ చుట్టాలందరూ వాళ్ళు కూడా అమ్మవారితో పాటు సముద్ర స్నానం చేస్తారు. కానీ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అత్త వాళ్ళు సముద్ర స్నానం చేసేసి రిటర్న్ అయిపోయారు. ఇప్పుడు అది మళ్ళీ మా వెనకాల తాత వస్తున్నాడు, మా బ్రహ్మయ్య తాత. మన అమ్మ కొంచెం ముందుకి. ఏయ్ సితారా, దిగండి. ప్రకాశం జిల్లాలోని మొన్నూరు అనే గ్రామంలో ఈ శివాలయం ఉంటుందండి. చాలా ఫేమస్ అన్నమాట ఈ శివాలయము. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చాలామంది నమ్మకము. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ శివాలయం చూడడానికి ఎదురుగా సముద్రము, కోనేరు శివాలయంకి ఎదురుగా ఉంటుంది. పురాతనమైన గుడి అండి ఇది. శివరాత్రి రోజున ముందుగానే 5 రోజులు 10 రోజుల ముందు నుంచే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి. ఈ ఉత్సవాలు చూడడానికి ఒంగోలు జిల్లాలోని చుట్టుపక్కల గ్రామంలో అందరూ వచ్చి చాలామంది వచ్చి ఈ ఉత్సవాలను చూస్తారు. మేము కూడా వెళ్ళాము. శివాలయం ఎదురుగా చూసారా అలా స్తంభాలు ఎలా ఉన్నాయి? వీళ్ళు రాజుల కాలం నాటి స్తంభాలండి. 5 రోజులు ఈ సంవత్సరం శివరాత్రికి కూడా ఈ మొన్నూరు టెంపుల్కి వచ్చాము. సితారం తీసుకొని వచ్చాము. సితార పుట్టిన తర్వాత ఫస్ట్ తిరణాలు ఈ మొన్నూరు తిరణాలే చూసింది. అసలు ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఐస్ క్రీమ్ కూడా ఇక్కడే తినింది. అంటే తను 7th మంత్ అనుకుంటాను. 6th మంత్ అయిపోయి 7th మంత్ వచ్చింది. ఆ వీడియో కూడా ఎడిటింగ్ చేయలేదు, ఇంకా నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అసలు అలాగే ఉంది. ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను. మొన్నూరు తిరణాలు చాలా బాగుంటాయి. ఇక్కడ నిప్పుల మీద కూడా నడుస్తూ ఉంటారు శివరాత్రి అప్పుడు. ఎగ్జిబిషన్ లాగా పెడతారన్నమాట. బ్రేక్ డ్యాన్స్లు అసలు ఒకటి కాదండి, చాలా రకాలుగా పెడతా ఉంటారు. అసలు మొన్నూరు తిరణాలు ఎక్కడెక్కడో నుంచి చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చి చూస్తూ ఉంటారు. నేను కొంతవరకు కవర్ చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇలా అందరికీ కొలుపులు అనే ఆచారం ఉండడం కూడా అసలు చాలా మంచిదండి. ఎక్కడెక్కడో ఉండి వేరే ఊరుల్లో అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు. దాయాదులు అంటే ఒకే ఇంటి పేరు గల్లోని దాయాదులు అంటారు. ఇలా దాయాదులు అందరూ ఒకే చోట కలిసి ఫుల్గా 5 రోజులు బాగా అందరూ కలిసిమెలిసి ఈ ఉత్సవాలని జరుపుకుంటారు.
ఈ ఉత్సవాలు అమ్మవారికి ఉత్సవాలు జరుపుకునేటప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, బంధువుల్ని అందరూ కలిసి ఎవరెవరో తెలియని వాళ్ళను కూడా ఓహో మీరా మేమా అని బాగుంటుంది. ఇలా కొలుపులనే ఆచారం పెట్టడం కూడా చాలా మంచిదండి. అసలు ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు చేసుకుంటారు, ఒక్కొక్కరు 15 సంవత్సరాలు చేసుకుంటారు. అప్పట్లో అయితే 3 సంవత్సరాలకి ఫస్ట్లో అయితే 1 సంవత్సరం ఈ కొలుపులు జరిగేవంట. తర్వాత 3 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు, ఇలా మా అమ్మమ్మ వాళ్ళకైతే 15 సంవత్సరాలు కొలుపులు వచ్చాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వీలుని బట్టి ఎవరి కులదైవం వాళ్ళు ఈ కొలుపుల్ని ఖచ్చితంగా చేసుకుంటారు. అమ్మ వాళ్ళు కూడా కొలుపులు జరుగుతూ ఉంటాయి. అమ్మ వాళ్ళు కూడా వస్తారు హైదరాబాద్ నుంచి. అమ్మమ్మ వాళ్ళకి మాత్రం జమ్మలపాలెంలో కొలుపులు చేసుకున్నారు. తాతయ్య వాళ్ళది జమ్మలపాలెం అంట సొంతూరు. మా తాత వాళ్ళది అలా పుట్టిన ఊరును మాత్రం మర్చిపోకుండా ఈ కొలుపులు అనే ఆచారం కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ విధంగా కొలుపులు అనే పెట్టడం వలన ఇలా మన పూర్వీకులను కూడా గుర్తు చేసుకోవచ్చు, మన కులదైవాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు అని ఇప్పుడే తెలుసుకున్నాను నేను కూడా. మీరు కూడా కొలుపులు చేసుకుంటారా? మీరు కొలుపులు చేసుకునే పని అయితే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇదిగోండి మొన్నూరు టెంపుల్ అంతా చుట్టూ చూసారా ఇలా ఉంటుంది. ఇంకా గోడలు ఇంకా హైట్లో ఉండేవి. ఆనాడు రాజుల కాలంలో కట్టిన గోడలు. ఇలా ఇసుక శతాబ్దాలు గడిచే కొద్దీ ఇసుక గోడలను కప్పేసి గోడలు హైట్ తగ్గిపోయాయి. అన్ని శివాలయాల్లో హడావుడిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. కార్తీక మాసంలో దీపారాధన కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సముద్ర స్నానం ఆచరించి అసలు ఎంత ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు మనల్ని బలవంతం పెట్టరు. దర్శనం కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఈ గుడికి వచ్చి ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆడరుస్తుంటే వినపడుతుంది. నీ దగ్గర నుంచి రావట్లేదు. పక్కన మన్నిచ్చి అంటే అస్సలు వచ్చాడు గప్పు తాడ దిగాలంటే పాపం మెత్తదాన్ని పట్టుకొని ఎందుకు ఇంకొకరు పుడితే అమ్మాయికి ఇస్తాం. అమ్మాయికి తీసుకెళ్ళిపోయాడు. అమ్మాయి కొట్టు పిల్లాలి. నువ్వంటే ఎత్తుకో. చూసావా పిన్ని? ఓ పిన్ని చూసావా? పక్కకి వెళ్ళిపోతే వదలట్లా. అదా వాడు ఇవ్వలేదంట. నాకెందుకు తెలీదు? నేను రవి గారు, రమేష్, చిన్నమ్మ ఇల్లు కట్టుకున్నాడు. ఏంది కొడుతున్నాడు. మా ఈయన మాకు ఇచ్చుతుందంట.
లాగుతుంది లాగుతుంది. వెజా బాగుంది కదా కోడి. సీతారా బాగుందా? పెప్సీ బాటిల్ లేదంట దీనికి. ఏడి కొడుకులేరు ఆడున్నాడు. కొంచెం అలవాటు అవ్వాలి. అది కోడి ఏరు పిల్లలేరు. పెద్దడు చెన్నం పెట్టి ఎండో పెట్టడు. ఎందుకు ఎడుతున్నా? ఆ పిల్ల థమ్స్అప్ తాగిద్దని వాడిది. ఎటు పోతున్నారు? అసలైతే భవాని ఎత్తుకున్నానా ఏంది? కొంచెం నీవా? అర్జుడు ఒంగోలు వాళ్ళం కాబట్టి కదా ఏడవకుండా వచ్చింది. ఓ తల్లి సిప్పించావంటగా నువ్వు. ఇచ్చాడా స్ప్రైట్? సరే నీదా అది? ఇట్లా నాకు ఇవ్వవా? ఇప్పుడు తీయకు. కాదులేరా ఆకలి అవుతుంది, నిద్రకొచ్చింది. ఎదురు చూపి. నాన్న తింటే కారులో తీసుకెళ్లి పాలు తాపుతాడు కలిపి. ఎదురు చూపి. ఇందా కట్టే నా పన్ను తగి. సీతారా నిన్ను కూడా వీడియోలో పెడతాము. మటన్ నాకు భయమే. చిన్న కష్టపడి చదువుకుంటాడా? కాస్త కొత్త చేయట్లేదు ఏందత్త నిన్ను. Sticks, lollies, orange, grapes, choco bar, mega choco bar, double mango, double raspberry, black currant, butterscotch pastry, chocolate pastry, vanilla balls, mango balls.
బ్యాగ్ తీరా. అది బతుకున్నప్పుడు ఎవరు దాన్ని పట్టుకున్నారనుకో ఏం చేప ఇది? ముళ్ళు లాగా ఉంటదా? ఎంత బాగా పడుతున్నావు కమ్మలు. కాదక్క ఈ కమ్మలు చూడు ఎంత బాగా పడుతున్నాయో. ఇట్లా 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 పట్టిస్తా ఇక్కడ. సముద్రం పక్కన ఎంత చల్లగాలికి నిద్రపోతుందరా. ఫోకస్ అవ్వట్లేదు, తిరుగు. చూడు మమ్మీ.